ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఈ వారంలో 1% పెరగడం చూసాం. సెన్సెక్స్ 77,700కు పైగా ముగిసింది. మరోవైపు బులియన్ మార్కెట్లు స్వల్ప లాభాలతో క్లోజ్ అయ్యాయి. గోల్డ్, సిల్వర్, ఈటీఎఫ్లు 3% పెరగడం కూడా చూసాం. మరి వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి? వాల్యూ ఉన్న స్టాక్లు కొనాల్సిన సమయం వచ్చిందా? ఇన్వెస్టర్లు ఎలాంటి స్టాక్స్లో పెట్టుబడులు పెడితే మంచిది? ఇలాంటి అంశాలపై మరిన్ని విషయాలని సీనియర్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, గత 2 వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి మనం చూస్తున్నాం. అతి తక్కువలో దొరికే వాల్యూ స్టాక్స్ ని కొనాలనుకునే వారికి ఏ సలహా ఇస్తారు మీరు? ఓకే, ఇప్పుడు మనం కొన్ని చెప్పొచ్చు. బిలో 100 రూపీస్ రేంజ్ లో ఉన్నటువంటి మనం చెప్పడానికి వీలవుతుంది. అంటే ఎవరైతే మళ్ళీ ఈ వీడియో చూస్తారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఈ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఈ వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి గమనించాలి. మనం ఎలా గమనించాలి అంటే, లాభాలు ఏదైతే ఉందో పోయిన సంవత్సరం ప్రాఫిట్ ఉండాలి యాన్యువల్. అది ఎందులో ఉంటుందంటే screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. screener.in లోకి వెళ్ళి అక్కడ మనము ఏదైతే పేరు చెప్తానో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఏవైతే చిన్న చిన్న వాల్యూ ఉన్నటువంటి షేర్లని మనం చూడొచ్చు. ఉదాహరణకి వోడాఫోన్ ఐడియా ఉంది ఒకటి. వోడాఫోన్ VODAFONE వోడాఫోన్. ఈ వోడాఫోన్ ఐడియా 14 రూపాయల పావలా ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. తర్వాత ఇది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం టర్న్ అరౌండ్ అయింది. మీరు కావాలి అనుకుంటే ఈ పేర్లు రాసుకోండి. screener.in వెబ్సైట్లోకి వెళ్తే రైట్ సైడ్ కార్నర్లో సెర్చ్ అని ఉంటుంది. ఈ సెర్చ్ అని అక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే పేరు ఎంటర్ చేయొచ్చు. వోడాఫోన్ ఇండియా VODAFONE. ఈ వోడాఫోన్ ఇండియా ఏదైతే ఉందో మార్చి 2025కి -27,383 కోట్లు లాస్లో ఉంటే, మార్చి 2026 వచ్చేటప్పటికి 34,552 కోట్లు లాభం రావడం జరిగింది. ఇది ఒక షేర్. ఇక తర్వాత రెండోది IDBI బ్యాంక్ ఒకటి ఉంది. ఈ IDBI బ్యాంక్ ఏదైతే ఉందో IDBI వాళ్ళది. ఈ IDBI షేర్ ఏదైతే ఉందో ఇది కూడా మనం రాసుకోవచ్చు. మీరు షేర్ వచ్చి 84 రూపాయలు ఉంది. ఇప్పుడు నేను చెప్పేది బిలో 100 రూపీస్ రేంజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ బిలో 100 రూపీస్లో ఏదైతే ఉందో IDBI బ్యాంక్ వచ్చి పోయిన సంవత్సరం 7,656 కోట్లు లాభం వస్తే మార్చి 2025కి, మార్చి 2026కి 9,237 కోట్లు లాభం రావడం జరిగింది. ఇంకొకటి గమనించాలి, ఇప్పుడు ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్ కోసమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, అంతే తప్ప ఇవి పెరగాలనేది లేదు. ఎందుకు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా. ఇది నా సూచన, నా అభిప్రాయము, నా ఎక్స్పెక్టేషన్స్. ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. నేను ఇప్పుడు బేస్ చేసింది యాన్యువల్ రిజల్ట్స్. ఫస్ట్ అంటే బిలో 100 రూపీస్ రేంజ్లో మంచి కంపెనీలు అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇవేం చేయాలి, మీరు ఎవరైతే ఈ స్క్రీనర్లో చూస్తారో అక్కడ గ్రాఫ్ కూడా చెక్ చేసుకోవాలి. అక్కడనే పక్కనే ఉంటుంది గ్రాఫ్. ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకోవచ్చు, నెట్ ప్రాఫిట్ చూసుకోవచ్చు. దాని పక్కనే చార్ట్ అని ఉంటుంది. చార్ట్ మీద క్లిక్ చేస్తే ఆ చార్ట్ మీద మీకు తెలుస్తుంది. అది మనం చూసుకొని అంటే చార్ట్ చూసుకోవాలండి. చార్ట్ చూసుకొని మనం ప్లాన్ చేసుకోగలిగితే ఎన్ఎఫ్ అనమాట. మనం ఎంతసేపటికి ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే చార్ట్ ఉందో చార్ట్లో V షేప్ రావాలి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు సపోజ్ నేను ఏదైతే పేరు చెప్పినో అది కనుక ఆల్రెడీ పెరిగి ఉంది అనుకోండి, ఉదాహరణకి పెరిగి మళ్ళీ పడుతుంది, యూటర్న్ తీసుకొని కిందికి వస్తుంది. కిందికి వచ్చి మళ్ళీ V షేప్లో తీసుకుంటుంది గ్రాఫ్. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, అప్పుడు మనము ఎంటర్ అవ్వాలి. ఏది V షేప్లో వచ్చినప్పుడు ఎంటర్ అవ్వాలి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చి చెప్తున్నా, ఇంకా కొన్ని షేర్లు ఉన్నాయి చిన్న చిన్నవి, అంటే బిలో 100 రూపీస్ రేంజ్లో కొంచెం బాగా లాభాలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి చూసుకోవాలి. మీరు అక్కడ అందులో కూడా చెక్ చేసుకోవచ్చు ఏదైతే ప్రాఫిట్లో ఉన్నటువంటి. ఉదాహరణకి ప్రాఫిట్ గ్రోత్ అనేది ఉంటుంది అక్కడ. ఆ ప్రాఫిట్ గ్రోత్ మనం ప్రాఫిట్ గ్రోత్ కనుక మనం చూసుకోగలిగితే సరిపోతుంది. ఉదాహరణకి GTL అని ఒక కంపెనీ ఉంది. GTL, ఈ GTL లిమిటెడ్ ఏదైతే ఉందో ₹7.76 ఉంది. ప్రాఫిట్ వచ్చి 583 కోట్లు 2026 మార్చికి చూపించడం జరిగింది. ఇక మళ్ళీ ప్రమోటర్ స్టేక్ కూడా చూసుకోవాలి. ప్రమోటర్ స్టేక్ మాత్రం ఇది కొంచెం ఓన్లీ 14% ఉంది. ఇది కొంచెం స్పెక్యులేటివ్ షేర్, ₹7. ఇది పెన్నీ స్టాక్ కిందకి వస్తుంది. కాకపోతే మీది ఇప్పుడు కొంచెం పై నుంచి మళ్ళీ కిందికి కూడా రావడం జరుగుతుంది.
అది గమనించాలి ఒకటి, అవి చూసుకోవాలి మనం. తర్వాత ఇంకా కొన్ని చూసి చెప్తా మీకు. గోల్డ్ స్టార్ పవర్ అని ఒకటి ఉంది, గోల్డ్ స్టార్ పవర్. ఇది 8.5 ఉంది షేర్ ధర. ఈ 8.5 ఉన్నది 29 కోట్లు ప్రాఫిట్ చూపించడం జరిగింది. ప్రమోటర్ స్టేక్ వచ్చి 61% ఉంది. చార్ట్ వచ్చి కొంచెం సైడ్ వేస్ లోనే ఉంది. గోల్డ్ స్టార్ పవర్. మళ్ళీ ఇంకోటి కూడా చూడొచ్చు అక్కడనే చార్ట్ పక్కన PWERS. పీస్ అంటే ఏంటి? ఏ కంపెనీల్లో దీనికి రిలేటెడ్, దీని కాంపిటీటర్స్, దీని సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటివి కానీ, సేమ్ సర్వీస్ ఉన్నటువంటివి కానీ, దీనికి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్లన్నీ కూడా అక్కడ మనకి చూపిస్తూ ఉంటాయి. పీర్స్ అంటాం వాటిని. ఇక తర్వాత మళ్ళీ సద్భావ్ ఇంజనీరింగ్. ఈ సద్భావ్ ఇంజనీరింగ్ వచ్చి ఇది కూడా 9 రూపాయలు ఉంది షేరు. ఇది లాభం వచ్చి పోయిన సంవత్సరం 166 కోట్లు మైనస్ ఉంటే ఈ సంవత్సరం 95 కోట్లు ప్రాఫిట్ లోకి రావడం జరిగింది. ఇది కూడా ప్రమోటర్ స్టేక్ మాత్రం కొంచెం తక్కువనే ఉంది, 25.53%. తర్వాత చార్ట్ విషయంలో ఆల్రెడీ అక్కడక్కడే ఉంది. ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పేది పెన్నీ స్టాక్సే, రిస్క్ మీదే, రిటర్న్స్ మీదే, చిన్న షేర్లని మీకు చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇవి స్పెక్యులేషన్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది కూడా మనం చూసుకోవాలి. ఇక తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి కంపెనీలు, 1-2 చూసి మీకు చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ఇంకా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం లాభం ఎక్కువ ఉండాలి మెయిన్. తర్వాత ఇప్పుడు జ్యోతి స్ట్రక్చర్ అని ఒక కంపెనీ ఉంది. ఈ జ్యోతి స్ట్రక్చర్ వచ్చి 11 రూపాయల 80 పైసల్లో ట్రేడ్ అవుతుంది. ఇది ప్రాఫిట్ వచ్చి పోయిన సంవత్సరం 36 కోట్లు వచ్చి ఇప్పుడు 56 కోట్లు రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ స్టేక్ వచ్చి అది లేదు, ఓన్లీ FIIలు DIలే ఉంది, మొత్తం పబ్లిక్ దగ్గరే ఉంది. అంటే ప్రమోటర్స్ లేరు దానికి. ఎప్పుడైతే ప్రమోటర్స్ లేరో మీరేం చేయాలి? రిస్క్ తీసుకొనే ఉండాలి. ఇది పెన్నీ స్టాక్ కాబట్టి ఇక మీరు రిస్క్ మీదే, రిటర్న్స్ మీదే, చిన్న స్క్రిప్ట్ అంతవరకే. మళ్ళీ ఇవన్నీ ఈ టెక్నికల్స్ గా ఫాలో అవటం ఎక్కువ శాతం. ఈ పెన్నీ స్టాక్స్ అన్ని కూడా టెక్నికల్ ఉంటే అప్పర్ సర్క్యూట్ ఉంటుంది, లేకపోతే లోయర్ సర్క్యూట్ ఉంటుంది. ఇప్పుడు అది జ్యోతి స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఓకే, ఇప్పుడు అయితే 11.80 పైసల్లో ట్రేడ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విశ్లేషణ అందించినందుకు. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.